అందరికీ నమస్కారం. వైసీపీకి దొరికేసిన పవన్ బయటపెట్టిన ఆధారాలు ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గాలివీడు మండలం పరిషత్ కార్యాలయంలో దాడిని రాజకీయం చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన పర్యటించారు. కడపలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓను పరామర్శించడంతో పాటు గాలివీడు మండల పరిషత్ కార్యాలయం సందర్శించిన ఆయన ఏమాత్రం వాస్తవాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా మాట్లాడడం దారుణం, పిచ్చిగా విమర్శలు చేయడం, హెచ్చరికలు జారీ చేయడం అత్యంత హేయం. గాలివీడులో వాస్తవంగా ఏం జరిగింది? మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ఆ ప్రాంతంలో 30 ఏళ్లుగా రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఉన్నారు. ప్రజల కోసం ఆయన నిరంతరం పనిచేస్తున్నారు. ఆయన తల్లి ఎంపీపీగా పనిచేశారు. కింద స్థాయి సిబ్బంది పిలవడంతోనే ఆయన ఎంపీపీ ఛాంబర్కి వెళ్ళారు. ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ వారు ఆయనపై దాడి చేశారు. ఏకంగా పెప్పర్ స్ప్రే ఉపయోగించారంటే వారి ఉద్దేశం అర్థమవుతుంది. అటువంటి దారుణ ఘటనలో న్యాయవాదిగా మంచి పేరున్న నాయకుడిగా ఉన్న సుదర్శన్ రెడ్డిపై పోలీసులు హేయంగా వ్యవహరించారు. ఈ ఘటనలో వాస్తవాలు తెలుసుకోవాలంటే ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కాల్స్ డేటా పరిశీలిస్తే ఎవరు దీనికి ఆదేశాలు ఇచ్చారు, ఎవరు హింసను ప్రేరేపించారు అన్నది తెలుస్తుంది. అయితే బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్కు ఇవన్నీ తెలుసుకునే ఓపిక లేదు. ఏకపక్షంగా ఆయన మాట్లాడడం, వైఎస్ఆర్సీపీని రాజకీయ లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేయడానికి కనిస్తున్నాం. పవన్ కళ్యాణ్ మాటల్లో రాయలసీమ ప్రజలపై చులకన భావం కనిపిస్తోంది. చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి ఈ వైఖరి పెరిగిపోయింది. ఎక్కడో రైలు తిరగబడితే రాయలసీమ గోండాలు చేశారంటూ గతంలో ఆయన మాట్లాడిన మాటలను మర్చిపోలేదు. రాయలసీమ ప్రాంతం నుంచి హైకోర్టును లా వర్సిటీని తీసుకుపోతున్న పవన్ ఎందుకు స్పందించలేదు? ఆయనకు కూడా ఈ ప్రాంతం పట్ల మంచి భావం లేదనేది దీనికి అర్థం. అయితే గాలివీడు పర్యటన సందర్భంగా అక్కడకు సమీపంలోనే రైతు ఆత్మహత్య జరిగింది. దీనిపై మీడియా పవన్ కళ్యాణ్కు ప్రశ్నించగా ఆయన స్పందించిన తీరు చాలా దారుణంగా ఉంది. రైతులకు పంటలు బాగానే వచ్చాయి, డబ్బులు బాగానే ఉన్నాయి, అయినా ఎందుకు చనిపోయారు అంటూ పవన్ చాలా హేళనలతో మాట్లాడిన తీరు బాధ కలిగిస్తోంది. అయితే దళితులపై అత్యాచారాలు, అవమానాలు జరిగినప్పుడు, తన పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేసినప్పుడు పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? కడప అనగానే రాజకీయం చేయాలని ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడ ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి అధికారిక లాంఛనాలతో జరుగుతున్న సమయంలో ఇక్కడ కడపలో పవన్ కళ్యాణ్ రాజకీయం చేశారు. రైతుల ఆత్మహత్యలపై చులకనగా మాట్లాడారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరిస్తారా? అయితే తెలుగుదేశం పార్టీకి మేలు చేయడమే తన లక్ష్యంగా వైఎస్ఆర్సీపీని రాజకీయంగా దూషించడమే తన విధానంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా దానిలో వైఎస్ఆర్సీపీ ప్రేమ ఉందనే ఆరోపణలు రాగానే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. కనీసం ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఏకపక్షంగా విషయాన్ని వింటూ రాజకీయంగా వైఎస్ఆర్సీపీపై పిచ్చ ఆరోపణలు చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్నేళ్లకే వినుకొండలో నడి రోడ్డుపై ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. దానిపై పవన్ మౌనంగా ఉన్నారు. నందుకొట్కూరులో బీసీ మైనర్ బాలికపై దారుణ అత్యాచారం చేసి హతమార్చిన ఆ కుటుంబాన్ని ఇంతవరకు పరామర్శించలేదు. ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి విషయాన్ని పెద్ద ఎత్తున ప్రస్తావించారు. ఈరోజు దానిపై ఎక్కడా మాట్లాడడం లేదు. బద్వేలుకు చెందిన ఒక బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ బాలిక కడప రిమ్స్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. బాలిక కుటుంబ సభ్యులను కూడా పవన్ పరామర్శించలేదు. అయితే కాకినాడలోని జనసేన ఎమ్మెల్యే నానాజీ ఒక దళిత ప్రొఫెసర్ను అసభ్య పదాలతో దూషిస్తూ దాడి చేసిన కనీసం తన ఎమ్మెల్యేను ప్రశ్నించే సాహసం చేయలేదు. పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే దానిపైన మాట్లాడలేదు. యలమంచిలో జనసేన ఎమ్మెల్యే విలేకరులను నిర్బంధించి వేధిస్తే కనీసం పెదవి విప్పలేదు. ఇదేనా పవన్ కళ్యాణ్ విధానం? ప్రశ్నిస్తాను అన్న ఆయన నిజం. అయితే హామీలపైన నోరు మెదపడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా సూపర్ 6 హామీలు అమలు లేదు. దానిపై పవన్ మాట్లాడడం లేదు. ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు తొలగిస్తున్నారు. ఉద్యోగులకు డిఏ, ఐఆర్ ఇవ్వలేదు. విద్యుత్ ఛార్జీలను పెద్ద ఎత్తున పెంచుతున్నారు. రైతులను ఆదుకునే చర్యలు అంతకన్నా లేవు. వీటన్నిటిపై పవన్ ప్రశ్నలు ఏమయ్యాయి? సనాతన ధర్మం అన్నారు, తిరుపతి లడ్డు అన్నారు, తర్వాత వాటిపై మాట్లాడమే మానేశారు. రాజకీయం కోసమే పవన్ కళ్యాణ్ ఇలా వ్యవహరించడం దారుణం. అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగిన సంఘటనలో జవహర్ బాబు మంచి జరగాలి. అదే క్రమంలో ఎందుకు పెప్పర్ స్ప్రే చల్లారనే దానిపై విచారణ జరగాలి. అలా కాకుండా ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీని లక్ష్యంగా చేసుకుంటూ ఆ పార్టీని ఎక్కడా ఉండనివ్వకూడదు అనేది దారుణమైన ఆలోచనలు చేయడం అత్యంత హేయం. ఎక్కడైనా
అవాంఛనీయ సంఘటనలు జరిగితే అధికారంలో ఉన్నవారు ముందుగా నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. అలా కాకుండా ఏకపక్షంగా ఒత్తిళ్లకు లోనే వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కడైనా తన వైఖరి మార్చుకోవాలని మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. రాజకీయంగా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా వ్యవహరించడమే తన విధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన అన్నమయ్య జిల్లా గాలివీల్లో పవన్ కళ్యాణ్ పర్యటన పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకు పరిమితమైందని విమర్శించారు. అదే ప్రాంతంలో జరిగిన రైతు ఆత్మహత్యలకు హేళన చేసేలా డిప్యూటీ సీఎం మాట్లాడడం దారుణమని అన్నారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట లాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.